హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. పల్లెటూరులో పెద్ద మనిషి అయిన వాళ్ళని ఎలా కూర్చోబెడతారు, మా సైడ్ సాంప్రదాయాలండి, మీ సైడ్ ఎలా ఉంటాయి అనేది చిన్న కామెంట్ చేయండి. అయిన రోజునే మనకి 7 రోజులు కూర్చోబెడతారండి. ఫస్ట్ రోజు 7 తాటాకులను అయితే నరికించి తీసుకొస్తారు మేనమామలతోటి. సో ఆకులు తీసుకొచ్చిన తర్వాత మనకి ముత్తైదులు ఊర్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచిన తర్వాతే పిల్లనైతే కూర్చోబెడతారండి. ఇంకా మేమైతే ఆ రోజు లేం కాబట్టి 3వ రోజునైతే మేము ఇలా తీసుకెళ్ళామండి. గారెలు బూరెలు అయితే ఇక్కడ మా పెద్దమ్మ చూసారా, మినపప్పులోకి చక్కగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మిక్స్ చేసేసి గారెలను కూడా వేసేస్తుందండి. పల్లెటూరు పద్ధతులండి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా జరుగుతాయి. ఇలాగే జరుగుతుందని ఏమీ లేదు. సో మా సైడు మేము ఎలా చేస్తామనేదే ఈ వీడియో అనమాట. ఇక్కడ మొత్తంగా గారెలు కూడా వేసేస్తుందండి. గారెల రెసిపీ అయితే ఏం చెప్పట్లేదు కానీ బట్ చూపిస్తున్నాను అంతే, మీకు కూడా తెలుస్తుంది కదా అని. పిండి అంతా కూడా మనకి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఊర్లో ఫంక్షన్ అనగానే నలుగురు చుట్టుముట్టేస్తారండి, పిలవంగానే వచ్చి చక్కగా చేస్తారనమాట. సిటీలో అయితే అలా ఏముండదండి, ఇంకా మనమే చేసుకోవాలి లేదా ఆర్డర్ చేసుకుంటే వస్తుంది. పల్లెటూరు అలా కాదు, సరదాగా 4-5 వచ్చేసి మనకి కావాలి అన్న ఐటమ్స్ అన్నీ కూడా చేసేస్తారనమాట. మనకి ఒకటో అంటే అయిన రోజున కూర్చోబెట్టినాక మనకి 3వ రోజు పిల్లకి స్నానం చేపిస్తారండి మాకైతే. ఇక్కడ చూసారండి మా వంటలక్క, మా పెద్దమ్మ అయితే ఎవరు పిలిచినా కానీ కాదు అనకుండా వస్తుంది అనమాట. పాప మా అమ్మ, వెంకటేశ్వర పెద్దమ్మ, బుజ్జమ్మ అంటే మాకు బావ అవుతాడండి వరుసకి. పెద్దమ్మ గారికి హోల్ ఎందుకు ఉంటుంది? చెప్పు పాప మా అమ్మ నువ్వు. అంటే మా చెల్లి మళ్ళీ పువ్వులు కడుతుంది కదండి. సో కనకంబరాలు తక్కువైతే మా పెద్దమ్మ వాళ్ళ చెట్టున పువ్వులు అయితే తెంపిస్తుంది. కనకంబరాలు, మల్లెపూలు, గులాబీ పువ్వులు అయితే అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మొత్తంగా కూడా గారెలు వేయడం కూడా అవ్వొచ్చేసిందండి. ఎందుకంటే ఫటాఫట్ తీసుకెళ్ళాలి. ఈరోజు వాళ్ళ మేనత్త కూడా ఇస్తుంది, మా విన్సీ వాళ్ళ అంటే మా అక్క వాళ్ళ ఆడబడుచు అనమాట. ఆమె కూడా గారెలు, పూర్ణాలు, సేమియా పాయసం కూడా ఇస్తుందండి. అందుకే ఈరోజు మేము ఒక వెరైటీయే చేసాము. చూసారా, క్రిస్పీగా ఉన్నాయండి గారెలు అయితే. పొయ్యి శాఖ నుండి చేసి వేడిగా ఉంటుంది కదా, వీళ్ళకి డ్రింక్స్ అనమాట చల్లగా. ఇక్కడ మా అమ్మ అయితే క్యాన్కి వేసేస్తుందండి. ఇంకా తీసుకెళ్ళాలని లెక్క పెడతా ఉంది. ఇంకా 70 అయితే వేసిందండి. మిగతాయి మేము తిన్నాము ఇంట్లో. ఫుల్ ఎంజాయ్ అండి. ఫంక్షన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మొత్తానికైతే వెళ్తున్నారండి ఫ్యామిలీ పరంగా గారెలు బూరెలు ఇచ్చుకుని. ఇది మా సాంప్రదాయం అని చెప్పొచ్చు మా పల్లెటూరులో. రామ్మా, నేను మా అమ్మ కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. అమరా వీళ్ళంతా మా ఊరోళ్ళు. వెళ్తున్నా స్నానాలకి వెళ్తాను. బాగున్నాను రానక్క. పందిరి కూడా తీయలే, ఇంకా వచ్చిన వీళ్ళింటికి రా. ఇంక అందరూ వస్తున్నారు అక్కడికేనండి. జెసక్కయ్య, సునీత అక్క అనమాట. కరెంట్ వస్తుంది పోతుంది, మాకంటే ముందే వచ్చేసారండి. చాలా మంది వచ్చారు, ఎంత హ్యాపీగా ఉండేనో. ఇంక అందరు ఎప్పుడొచ్చావు ఇదే మాట. మా పెద్దమ్మలు, అత్తలు, వదినలు, అక్కలు అందరూ వచ్చారండి. ఇంకా 3వ రోజు కాబట్టి మళ్ళీ 5 ఆకులు అయితే తీసుకొచ్చాడండి మన్నయ్య తాడి చెట్ల నుంచి నరికి. ఇంకా మొత్తం అందరూ వచ్చారు. ఇంకా పాపనైతే ఈరోజు స్నానం చేయించాలండి. ఇంకా అందుకని వచ్చారనమాట పేరెంట్ వాళ్ళు. ఇంక అందరికీ వచ్చిన వాళ్ళకి పసుపు, గంధము, పువ్వులు అయితే ఇవ్వాలండి. ఇదైతే మస్ట్ అని చెప్తాను నేను. ఇంకా గులాబీ పూలు ఇస్తుంటే అందరికీ యోసన వస్తాయా, మల్లెపూలు అడుగుతున్నారనమాట మా వదుళ్ళు. ఇంకా సో ఇక్కడ గంధము అలాగే పసుపు అందరు కాళ్ళకు రాసేసుకుంటా ఉన్నారండి. ఇంకా మా చిన్నత్త అయితే ఇంకా నాకు కూడా రాయి చిన్నత్త అంటే రాసిందనమాట. ఇక్కడ చూసారా మా పెద్దమ్మలు పసుపు రాసుకుంటా ఉన్నారు. ఇంకా చిన్నత్త అంటే మా నాన్న వాళ్ళ చెల్లి అనమాట, చిన్న చెల్లి. ఇంకా నేను కూడా అలా సరదాగా రాయించేసుకున్నాను ఫ్రెండ్స్.
ఇంక ఇక్కడ దేవక్క అయితే నాకు గంధం కూడా రాసేసింది అండి. ఇవన్నీ కూడా నాకు కొత్తగానే అనిపించింది. ఫ్యూచర్లో నా పిల్లలకి నేను చూపించుకోవాలి కదా మా సాంప్రదాయం ఇది అని, అందుకని నాకు గుర్తుగా ఉండడానికి తీస్తున్నాను తప్పితే ఇంకా వేరేదేం లేదండి. మా స్వీట్ మెమొరీస్ వీడియో అని చెప్తాను నేనైతే. మా సైడ్ ఎలా ఉంటాము ఎలా చేస్తాము అనేదేనండి. ఇంకా మా అక్కకి పెద్ద పాప కాబట్టి వీళ్ళైతే ఫంక్షన్ చేసుకోవాలని చెప్పేసి కూర్చోబెట్టుకున్నారన్నమాట. కొంతమంది కూర్చోబెట్టుకోరు, మాకైతే ఇవేం లేవండి చెప్పాలి అంటే. ఆకులు కూడా తీసేస్తున్నారండి. ఇంకా ఇక్కడ 7 మంది వెళ్ళి ఆకులు తీసుకొచ్చేసి పడేయొద్దండి. సో అవన్నీ కాల్చాలన్నమాట. పిల్లనైతే కత్తి పట్టుకుని తీసుకొస్తారనమాట. ఏడుగురు కరెక్టే. 5 సోమవారం అంటే ఎందుకు కలుపుతారు ఇవి? పడేయకూడదట. ఇప్పుడు 5 వేస్తారా? ఇప్పుడు 5 మూడో రోజు 5వ రోజు 3 తర్వాత స్నానం చేయించేసుకుంటారు. పిల్లకి అండి స్నానం చేయొచ్చురా. ఎందుకు కొట్టాలి? ఆచారమా? రాకోకుండా ఉంటాయని దెయ్యాలా? ఇక్కడ విన్నారు కదండి, అలా మోగిస్తే గాలి దెయ్యాలు ఏమన్నా రాకుండా ఉంటాయి అని చెప్పేసి అలా కొడతారంట. పిల్లకైతే ఆ మంట అయిపోయే లోపలికి స్నానం అయిపోవాలంటండి. మంట ఆగే లోపలికే. ఇది చెప్పాను కదా మా పద్ధతులు ఎలా ఉంటాయని. కుంకులతో స్నానం కూడా పోసేస్తున్నారు. అది ఇప్పుడు కనపడుతున్నారు జనాలు. అప్పటి నుంచి నాకు కాని వస్తలే వాళ్ళందరూ. మనం ఆకుల మీద కూర్చోబెట్టినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారండి. ఇలా స్నానం చేయించడానికి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకైతే స్వీటు హాటు ఆకు వక్క ఇలా ఇవ్వాలండి. ఇంకా మేమైతే పూర్ణం 2 గారెలు అరటికాయ సగ్గుబియ్యం సేమియా అయితే ఇచ్చామండి. పిల్లకి స్నానం అయిపోయిన తర్వాతనే ఇంకా అదంతా కూడా అందరికీ పంచాలండి. ఇంకా మా పిల్లకైతే ఇంకా వాళ్ళ మేనత్త చూసారా కాళ్ళకి పసుపు రాసి గంధం రాసింది. ఇంకా మా చెల్లి అయితే పువ్వులు కూడా పెట్టేస్తుందండి. ఇంకా అందరూ కూడా పిల్లని చూసిన తర్వాత ఇంకా గంధం కూడా రాసినాక సాంబ్రాన్ అయితే కంపల్సరీ వేయాలండి. ఎందుకంటే తల మొత్తం పచ్చిగా ఉంటుంది కదా, ఇంకా అలా వేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా నాయనమ్మ మొత్తం సాంబ్రాన్ అంతా వేసేసిందండి. ఇంకా అత్తలు ఉంటారు కదా మా విన్సీకి, మా వదినలు అయితే ఆట పట్టిస్తూ ఉన్నారు. ఇంకా కత్తి కర్ర ఎందుకు అంటే ఏమీ గాళ్ళు రాకుండా ఉండడానికి ప్రతిసారి మనం అది పట్టిస్తామండి. ఇంకా 3వ రోజు కాబట్టి మళ్ళీ మన్నయ్య 5 ఆకులు అయితే తీసుకొచ్చాడు అనమాట. ఈశాన్య మూల ఉంటుంది కదా, మూలను అయితే వేసేయాలండి. 5గురు తీసుకొచ్చి వేసిన తర్వాత ఇంకా నీట్గా వేస్తే కమ్మలు ఏం గుచ్చుకోకుండా మనకి లైన్గా వేయాలండి. దానిపైన బరువుగా ఉండడానికి సదరంగా ఉండడానికి మా లంకమ్మ ఎందుకు కూర్చోబెట్టారని చెప్పేసి దానిపైన ఇంకా సాకు కూడా వేసేసి ప్రేయర్ చేసినాక పిల్లనైతే కూర్చోబెడతారండి. ఇంకా ఇదైతే 5వ రోజు తీస్తారనమాట ఈ ఆకులు. ఇంకా నేనైతే 5వ రోజు వరకు ఉందాము అనుకుంటున్నానండి. కూర్చోబెట్టిన రోజు కూడా లేననమాట. ప్రతి ఒక్కటి నేను వీడియో తీయాలి అని నేను అనుకుంటున్నానండి, నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి. ఇంకా పిల్లకి ప్రార్థన చేసిన తర్వాత అయితే కూర్చోబెడతారండి ఆకుల మీద. ఇంకా పిల్లని కూర్చోబెట్టిన తర్వాత తెచ్చినవి అయితే గారెలు బూరెలు అయితే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలండి. తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఎందుకంటే కరెంటు పోతుంది వస్తుంది, పెద్ద వర్షం పడిందండి. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అందరూ వచ్చారు. చాలా హ్యాపీ అండి. మా ఊరోళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారని చెప్పాలి. వీడియో తీసుకుంటే చాలా నాకు కోఆపరేట్ చేశారని చెప్పాలి. ఇంకా వాళ్ళందరూ ఒప్పుకోకపోతే నేను వీడియో తీయను చెప్పాలి అంటే. వాళ్ళకి ఇష్టం లేకపోతే నేనైతే వీడియోలో పెట్టాడు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్.
నేను మోని తీస్తున్నా. ఒక్కొక్కరు తీస్తున్నాలండి. పెద్ద జాగ్రత్త, ట్రైన్ అందిద్దలేదు. గట్టిగా పట్టుకున్నారుగా ఒక్కొక్కళ్ళు. ఒక 10 నిమిషాలు ఉండి వచ్చేస్తాం. ఆంటీ జాగ్రత్తగా వెళ్ళండి. ఫ్రెండ్స్ మొత్తం గాలి వాన మొత్తం చెట్లు ఊగిపోతున్నాయి. వర్షం వచ్చేలా ఉంది, వచ్చేస్తలే. ఇంకా మా సాంప్రదాయం అయితే ఇలా ఉంటుందండి. మీకు ఎలా చేస్తారు అనేది నాతో షేర్ చేసుకోండి. అలాగే 5వ రోజు 7వ రోజు కూడా ఉన్నాయి. కమింగ్ సూన్ వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఫంక్షన్ ఎప్పుడు ఏంటి అనేది నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఇంకా మా చెల్లి మా మరిది కూడా వెళ్ళిపోతూ ఉన్నారండి. ఇంకా మా బావ అయితే మా చెల్లి వాళ్ళని డ్రాప్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేను పాప అయితే 2 రోజుల్లో వెళ్ళిపోతామండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. ఇంకా కమింగ్ సూన్ వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.